హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను. నేను మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రెండ్స్తో కలిసి జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో అందరికీ తెలిసే ఉంటుంది, పెద్దమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్ అని చెప్పి, అక్కడ అనుకున్నవి చాలా జరుగుతాయి అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఇంకా మెట్రోకి వెళ్ళాలని చెప్పి మెట్రోని టికెట్స్ తీసుకుందామని వచ్చేసామన్నమాట. సో మనకి ఉప్పల్ నుండి పెద్దమ్మ టెంపుల్కి అయితే మనకు 50 రూపీస్ అవుతుంది ఒక్కొక్కరికి. సో ఇంకా మేము టికెట్స్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది లోపల టెంపుల్కి వెళ్ళే దగ్గరికి. సో మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. బయట నుంచి అయితే ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ ఉండేది దుర్గామాత టెంపుల్ అండి. అంటే దుర్గమ్మ టెంపుల్ అనమాట. సో అందరం ప్రేమగా పెద్దమ్మ అని పిలుచుకుంటూ ఉంటారంట. సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది పెద్దమ్మ టెంపుల్ అంటే ఎంత పవర్ఫుల్ అని చెప్పి. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ చాలా నమ్మకంతో భక్తితో వస్తారనమాట. సో వాళ్ళు అనుకున్నవన్నీ ఆల్మోస్ట్ జరిగి ఉంటాయని ఇక్కడ అందరూ చెప్తూ ఉంటారంట. సో ఇంకా ఇక్కడ ఎక్కువగా చూస్తే మనకు సాటర్డే సండేనే ఎక్కువ జనాభా అయితే వస్తూ ఉంటారండి అమ్మవారిని దర్శించడానికి. ఎందుకంటే అమ్మవారు అంటే మనకు ట్యూస్డేనో ఫ్రైడేనో ఎక్కువగా వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే పెద్దమ్మ టెంపుల్కి ఎక్కువగా సాటర్డే సండే వస్తూ ఉంటారు. ఎందుకంటే వీకెండ్స్లో ఆల్మోస్ట్ చాలామంది ఖాళీగానే ఉంటారు కాబట్టి సో మోస్ట్లీ విజిట్ చేయడానికి ఆ టైంలోనే వస్తూ ఉంటారు. ఈ అమ్మవారి టెంపుల్ మనకు మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అండ్ ఈవినింగ్ 3 నుంచి నైట్ 8 వరకు ఉంటుందన్నమాట. సో ఈ టైంలో మనము వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడే చూస్తున్నారు కదా జనాభా ఏ రేంజ్లో ఉన్నారు అనేది. మనకి ఇక్కడి నుంచో ఎంట్రన్స్ లోపలికి వెళ్తామన్నమాట. సో చాలా రష్గా ఉందండి. ఫ్రైడే అని కూడా ఏం లేదనమాట, చాలా రష్గా ఉంది. సో నాకు తెలిసి ఈ అమ్మవారి గోపురం 1993లో బిల్డ్ చేశారంట. సో నా రీసెర్చ్ ప్రకారము ఇక్కడికి చాలామంది ముడుపులు కడితే ఖచ్చితంగా నెరవేరుతాయి, కాయిన్ నిలబెడితే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి చాలా నమ్ముతూ ఉంటారు. సో అందుకోసమే నేను నా ఫ్రెండ్స్ని నేను ఒత్తిడి చేసి ఇక్కడికి తీసుకొని వచ్చాను అనమాట. వాళ్ళు ఫస్ట్ ఆల్రెడీ మేము చూసేసామన్నారు, బట్ నా కోసం నేను ఫోర్స్ చేసి తీసుకొని వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చాక చూసిన తర్వాత జనాభాని చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో ఫ్రైడేనే ఇలా ఉందంటే ఇంకా సాటర్డే సండే ఏ రేంజ్లో ఉంటుందని మా లక్ బాగుండి మేము ఫ్రైడే వచ్చేసామన్నమాట. ఇక్కడ పెద్దమ్మ టెంపుల్లోనే మనకు నాగమ్మ టెంపుల్ కానీ వినాయక స్వామి టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మనము నాగమ్మ టెంపుల్ లోపలికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. పక్కనే ఉంటాయన్నమాట గుడి, మనకు లోపలికి వస్తే అర్థమవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనం నాగమ్మ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా నాగమ్మ అంటే మనకు పుట్ట కూడా ఉంటుంది కదా. సో నాగమ్మ వెనకాల కనిపించేది పుట్టేనండి, మట్టితో ఇట్లా ఉందన్నమాట చూడ్డానికి. సో ఇంకా మేము చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసి నాగమ్మని దర్శించుకొని అయితే వచ్చేసామన్నమాట. మనకి ఇక్కడ బయట చూడడానికి ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది. ఆ పాప పేరు కూడా నాలానే సింధు అనమాట. సో నాలానే నవ్వుతూ ఉంది ఏం అడిగినా కానీ. సో నేను పొగుడుతున్నాను అనుకోవద్దు, నేనేమేమి చెప్తే మీరు నమ్మేసేయాలన్నమాట. అలానే ఇక్కడ పెద్దమ్మ టెంపుల్లో బోనాల పండుగ అయితే చాలా బాగా చేస్తారంట. తెలంగాణ అంటేనే ఇంకా బోనాలు అనమాట.
ఇదే అండి వినాయక స్వామి టెంపుల్. ఇక్కడ లోపల మనకు ఇద్దరు దేవుళ్ళు అయితే ఉన్నారు. నాకు ఎగ్జాక్ట్‌గా నేమ్స్ అయితే తెలీదు. అక్కడ పూజారిని అడుగుదామంటే పూజారి గారు వేరే పనిలో బిజీగా ఉన్నారనమాట. సో మేమైతే దర్శించుకొని వచ్చేసాము. అక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువయ్యేసరికి ఇంకా మేము వీడియో కూడా సరిగ్గా తీసుకోలేకపోయాము. ఆ పూజారి గారు ఫొటోస్ తీయకూడదమ్మా అని చెప్పేసరికి ఇంకా మేము వచ్చేసామన్నమాట. ఇంకా కిందకైతే దిగుతూ ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. చుట్టూ చెట్లు, గ్రీనరీ చాలా బాగుంటుందన్నమాట. అమ్మవారి టెంపుల్ మొత్తము చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చూడ్డానికైతే. ఇంక ఇక్కడ ప్రసాదం తీసుకొని అందరూ ప్రశాంతంగా కాసేపు కూర్చొని తినేసి అయితే ఇళ్ళకి స్టార్ట్ అయిపోతారనమాట. సో మేము కూడా ప్రసాదం తీసుకొని తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనకు మేకలు, కోళ్ళు ఇవన్నీ బలిస్తారనమాట. సో మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ వంట చేసుకునే దానికి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. చాలామంది ఇక్కడే వండుకొని తినేసి వెళ్తారనమాట. సో ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ చెప్పాలంటే కాయిన్ నిలబెట్టడం అండి. ఇక్కడ కాయిన్ నిలబెడితే కంపల్సరీ అనుకున్నవి జరుగుతాయంట. నేను ట్రై చేసి ఎలాగోలా 5 రూపీస్ కాయిన్ అయితే నిలబెట్టాను. నేను తీసుకెళ్ళిన 1 రూపీ కాయిన్ నిలబడలేదు. సో అందుకని చెప్పి ఆ పక్కనే ఉన్న 5 రూపీస్ కాయిన్ అయితే నిలబెట్టేశాను అనమాట. సో అదైతే నిలబడింది. మరి అది ఏమవుతుందో నాకైతే తెలీదు. ఇంకా చెప్పులు వేసుకుందామని వచ్చేసరికి మా ఫ్రెండ్స్ చెప్పులు ఇద్దరివి మాయమైపోయాయి అనమాట. నావైతే ఎవరు టచ్ చేయలేదు. సో నేను హ్యాపీగా వేసేసుకున్నాను. ఇంకా వాళ్ళు మాత్రం వెతుకుతూ ఉన్నారనమాట. సో ఫైనలీ దొరికేయాలండి. అంటే కార్ల కింద అడ్డం ఉన్నాయని చెప్పి అన్నీ తీసి పక్కన పడేశారనమాట. సో తీసుకొని వస్తూ ఉన్నాము. ఇంకా మొత్తం అన్నీ ఒక ఓవర్ వ్యూ అంతా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా దానిలో మనకు షాపులు కూడా ఉంటాయండి. 2-3 షాప్స్ ఉంటాయి. ఇలాంటివి నేను నమ్మను, కానీ తినైతే చాలా బాగా నమ్ముతుంది అనమాట. తిను మా రూమ్లో ఉన్న వాళ్ళందరికీ సిస్టర్ అవుతుంది. తన ఫ్యామిలీ గురించి ఏదో చెప్పించుకుంటూ ఉంది. ఇంకా దానిలో మనకి ఇలా షాప్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే టెంపుల్ నుంచి చాలా దూరం వచ్చాక ఇవి ఉంటాయండి. బట్ అక్కడ చాలా కాస్ట్ ఉంటాయన్నమాట. మనం ఏం కొనలేము. ఇంకా రోడ్ క్రాస్ చేసి మెట్రోకి వెళ్దాము లేకపోతే బస్కి వెళ్దాము అని అనుకునే టయానికి ఈ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే అక్కడ వెళ్ళేది సీఎం అనమాట. సీఎం వెళ్తున్నారని చెప్పి మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. సో ఆ బ్లాక్ కలర్ కార్స్ అన్నీ సీఎంవే అనమాట. సో అందులో ఒక కార్లో అయితే ఆయన వెళ్తూ ఉన్నారు. హ్యాపీగా పేపర్ చదువుకుంటూ వెళ్తున్నారనమాట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారే కదా. సో ఇంకా పోలీస్ ఆఫీసర్ కూడా మాతో పాటే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా సికింద్రాబాద్కి అయితే వచ్చేసాము. సికింద్రాబాద్ నుంచి ఇంకా ఉప్పల్ బస్ ఎక్కాలన్నమాట. సో ఇక్కడ చెరుకు రసం తాగేసి ఉప్పల్కి స్టార్ట్ అయిపోయాం. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.